మీరు అడిగితే నేను చెప్తా. ఏంటి సార్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే వచ్చిందా? యా, సుప్రీం ఏదైతే కథ స్క్రిప్ట్ విన్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందని, ఇది అనిల్ రావిపూడి అంటే పటాస్ సినిమా లాగే సుప్రీం తను నా కథ చెప్పినప్పుడు తన అనిల్లో ఉన్న ఒక టింజ్ ఉంది. అంటే రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కాకుండా సీన్స్లోనే లేయర్స్ పెడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ సుప్రీంలో ఉంది, సీన్ జరుగుతుంటే కాఫీ అని అంటాడు, అది జంధ్యాల గారిది ఉండేది. ఇప్పుడు అందరూ ఏంటంటే ఒక డైలాగ్ పంచి పెడదామా ఇంకోటి పెడదామని ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది అనిల్ చెప్పినప్పుడు. సో డెఫినెట్గా ఇది ఎంటర్టైన్మెంట్గా కమర్షియల్గా బాగుంటుందని బిలీవ్ చేశాం. అది రీచ్ అయ్యి వాళ్ళ ఆడియన్స్ అంటే ఫస్ట్ డే రిలీజ్ రోజు మార్నింగ్ షో అయ్యాక యునానిమస్గా మాకు కాల్స్ రాలే. జనరల్గా నాకు ఒక 4-5 ఉన్నారు. మార్నింగ్ షో అయిపోగానే ఏదున్నా కృష్ణాష్టమి ఉంది సార్ దొబ్బింది అంతే, ఒకటే ఫోన్ కాల్తో క్లారిటీ ఉంటుంది అన్నట్టు. అలా ఒక 4-5 ఉన్నారు. దాంట్లో 2 ఫోన్ కాల్స్ వచ్చాయి, 3 చేయలే. నేను కూడా ఎందుకో రివర్స్ కాల్ చేయలే. మామూలుగా 3 వరకు వెయిట్ చేసి రివర్స్ కాల్ చేస్తాను, ఏంటి ఫోన్ చేయలేదు అని చేయకుండా వదిలేశాను. సో పోతే మార్నింగ్ షో అయిపోయాక ఆఫీస్కి వచ్చాను. అప్పటికి బాగుంది అంటున్నారు కొందరేమో, ఇండస్ట్రీలో నుంచి కానీ మీడియా మిత్రులు కానీ పర్వాలేదండి. కొందరేమో జింగ్ జింగ్ అని మెసేజ్ పెట్టారు, ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అన్నారు. ఎవరు మన సుబ్బారావు గారు. రిపోర్ట్ ఏంటి అంటే మళ్ళీ రిప్లై ఇవ్వలే. అంటే ఏంట్రా బాబు నచ్చలేదా వీళ్ళకి. సో అలా మిక్స్డ్గా మార్నింగ్ షో కనిపించింది చాలా. మళ్ళీ అనిల్ని అందరినీ తీసుకొని లేదు మనం అనవసరంగా ఎక్కువ టెన్స్ పడుతున్నాము. సినిమా థియేటర్లో ప్రసాద్ ఐమాక్స్లో చూసి సంధ్యాకి వెళ్ళాను. ఎంటర్టైన్మెంట్ కానీ ఆ క్లైమాక్స్ కానీ డెఫినెట్గా ఇవి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్. సినిమా 100% ఆడుద్ది, కానీ ఎందుకు అందరి దగ్గర నుంచి మన కాల్ రాలేదనేది ఉంది అని మళ్ళీ శ్రీరాములు థియేటర్కి వెళ్ళాం. 6:45 షోకి వెళ్ళి మెట్ల మీద నిలబడి త్రోట్ ఫిలిం నేను ఆడియన్స్ని అబ్జర్వ్ చేశాను 2.5 hours. శ్రీరాముల్లో చిన్న చిన్న వీటికి ఏదైతే మేము స్క్రిప్ట్లో అనుకున్నామో ఎడిటింగ్ రూమ్లో అనుకున్నామో చిన్న చిన్న రెస్పాన్సులు చూసి అప్పుడు చెప్పే అనిల్కి ఇంకెళ్ళిపోయి తడిబట్టేసుకొని పడుకో, 3 రోజులు మాట్లాడకండి. ఈ సినిమా ఏంటంటే ఆల్రెడీ ఒక సరైనోడు సినిమా సూపర్ హిట్ అయి ఆడుతుంది, పక్కన ఒక డిఫరెంట్ ఫిలిం 24 అంటున్నారు. సో ఇలాంటి దాంట్లో తప్పదు ఒక స్ట్రగుల్ ఫేస్. మండే రోజు నుంచి మన రెవెన్యూ మాట్లాడుద్ది. మండే నుంచి ఒక సినిమాకి రెవెన్యూ ఫుల్స్ వచ్చిందంటే సినిమా సక్సెస్, ఫుల్స్ రాలేదు తగ్గిందంటే సినిమా డ్రాప్ అవుతున్నట్టు సింపుల్ అనాలిసిస్. మా డిస్ట్రిబ్యూటర్లు కూడా అందరూ అదే చెప్తున్నారు. సో అనిల్ ఈ 2-3 రోజులు రిలాక్స్, సో సినిమా రిజల్ట్ వస్తుందని అదే నమ్మాము. సాటర్డే ఫ్రైడే చాలా బాగున్నాయి కలెక్షన్స్. సాటర్డే కొంచెం తగ్గాయి, అంటే థర్డ్ డే అవ్వడం వల్ల. మళ్ళీ ఆ రోజు అనిల్ సరే ఏంటి అని అంటే ఏం లేదే మీరు అసలు టెన్షన్ పడద్దు, వెయిట్ ఫర్ మండే అన్నాను. సో అలా మండే నుంచి నిన్న థర్స్డే వరకు, సో నిన్నటికి మాకు 8 days వీకెండ్ కాబట్టి మండే రెవెన్యూ ఎలా ఉందో, సో త్రోట్ ఏపీ తెలంగాణలో యావరేజ్గా 1 crore షేర్, నిన్న 80 lakhs షేర్. సో దట్ ఈస్ అ సక్సెస్ స్టామినా. సో 1 week అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా మనం ఫిగర్లు కానీ ఎలా ఉంది కానీ మాట్లాడుకోవడానికి సినిమా స్టాండ్ అయింది అనే దానికి కాన్ఫిడెంట్గా చెప్పొచ్చనే మీ అందరికీ తెలుసు. ఇప్పటివరకు నేను సుప్రీం గురించి మీడియా వాళ్ళతో నేను మాట్లాడలేను, ఎందుకంటే అది ఒక కమర్షియల్ ఎంటర్టైనరు. మళ్ళీ నేనేదో మాట్లాడి దాన్ని ఇంకొకలాగా ఆడియన్స్కి రీచ్ చేసి నాకు ఇష్టం లేకుండా. సో అందుకే ఫస్ట్ వీక్ అయిపోయాక మాట్లాడతాను. ఈరోజు మీతో కలవడం జరిగింది. సో సినిమా రిజల్ట్ జడ్జ్మెంట్ చేయడానికి మార్నింగ్ షో ఒకటి సరిపోతుంది మామూలుగా, అంటే ఇప్పుడు మార్నింగ్ షోకి వస్తారు ఆడియన్స్. ఏ ఆడియన్స్ వస్తారు? అభిమానులు, పక్క హీరో అభిమానులు, ఇండస్ట్రీ నుంచి ఆ సినిమా ఏంటని డిసైడ్ చేసేవాళ్ళు వీళ్ళే. నా పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ ఆడియన్స్ ఎవరు పరిగెత్తుకుంటూ వెళ్ళి మార్నింగ్ షో చూడరు. ఇలాంటి సినిమాకి ఏమవుతుందంటే, సో ఇప్పుడు అభిమానులు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, మా హీరో పటాస్ లాగా ఇరగదీయలేదు, హీరోయిజం కొంచెం తక్కువ ఉందని వాళ్ళ ఫీలింగ్ అంట. పక్క హీరోలో ఏముంది రెగ్యులర్ కమర్షియల్ సినిమా దీంట్లో ఏముందని కొందరు. సో ఇట్లా ఇట్స్ కామన్. ఫస్ట్ షోకి వచ్చి ఆడియన్ ఎవరు? ఆడి 50 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి వచ్చి, నేను థియేటర్లో చూశాను, వాడు ఇలా చూస్తున్నాడు సినిమా, వాడిది ఏమవుతుంది, వాడు బిందాస్. సో వాడు ఎంజాయ్ చేస్తుంటే ఇట్స్ జెన్యూన్ ఎంజాయ్మెంట్ అది. సో అది డిసైడ్ చేసే ఫ్యాక్ట్.
ఏ సినిమాకైనా నేను మార్నింగ్ షో కాగానే ఫస్ట్ షో చూస్తాను. సో ఆ 2 షోలతో మనం డిసైడ్ చేసుకోవచ్చు. అద్భుతమైన సినిమాలకి ఏంటంటే ఆగాల్సిన అవసరం లేదు. ఇట్స్ యూనివర్సల్. ఇప్పుడు బాహుబలి ఉంది, అందరికీ తెలిసిన ఎంత మిక్స్డ్ రిపోర్టు, రకరకాలుగా మాట్లాడారు. సెకండ్ డే థర్డ్ డేకి వచ్చే వరకు మారిపోయింది. అంటే జనరల్ ఆడియన్స్ వచ్చినప్పుడు వాడికి ఎక్స్పెక్టేషన్ ఏముండదు. విజువల్ ఇరగదీశాడు బాహుబలి, సో అలాంటి టాక్స్ వస్తాయి. సో ఆ స్ట్రగుల్ ఉంటుంది. అస్సలు మా హీరో బంగారం. అంటే నేను 3 సినిమాలు చేశాను కదా, 3 సినిమాల్లో కూడా నాకు ఇది కథ ఇలా చెయ్యి అంటే అలాగే చేశాడు. కానీ నాకు ఇది కావాలని, ఇప్పుడు రీమిక్స్ సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా తన ఐడియాస్ కావు. ఫస్ట్ దానికి నేను హరీష్ అనుకొని పెట్టాము, ఇది అనిల్ వేసుకున్న డిజైనే రీమిక్స్ సాంగ్ కూడా. సో నాకు ఇలా ఇక్కడ ఉండాలి, ఇది ఐటమ్. అనిల్ నమ్మేది ఏంది ఐటమ్స్. ఇప్పుడు సెకండ్ హాఫ్ నిజంగా కథగా చూస్తే చాలామంది ఆడియన్స్కి సెకండ్ హాఫ్ నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ బాగుందని చాలామంది, అంటే పర్సంటేజ్గా చూస్తే మోర్ దెన్ 70% ఆడియన్స్కి సెకండ్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్లో కథ ఏంటని ఆలోచిస్తే మేము కథ అనుకున్నప్పుడు ఇట్స్ ట్రావెల్ ఫిలిం, కథనే ఉండదు అసలు. 5 నిమిషాలు కానీ ఏం జరుగుతుంది, 5 నిమిషాలకి ఏం జరుగుతుంది, 5 నిమిషాలకి ఏం జరుగుతుంది, అలా తన ఒక 5-6 ఐటమ్స్ ప్లాన్ చేశాడు. సో అదే సినిమా. అభిమానులు అంటే ఇప్పుడు డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు క్లైమాక్స్లో మా హీరో ఇరగదీసే ఫైట్ కావాలి, అన్ని ఐటమ్సే ఉంటాయి. ఇప్పుడు చేజ్ ఉంటుంది, ఈజ్ ఎ ఇంటెలిజెంట్ గేమ్. దాగుడు మూతలది ఉంటుంది, ఈజ్ ఎ ఇంటెలిజెంట్ గేమ్. అది క్లైమాక్స్ ఉంటుంది, అది కూడా ఇంటెల్గా ఉండేది, ఇంటెలిజెంట్గా. అప్పటికి హీరో 2 ఫైట్లు చేశాడు. బార్లో వెళ్ళాడు, ఇరగదీశాడు, వాడి దగ్గరికి వెళ్ళాడు, ఇరగదీశాడు. మొత్తం హీరోని చేతికి అంత యాక్షన్ తప్ప ఏం కనిపించదు. మళ్ళీ వీళ్ళే అంటారు, అమ్మ సెకండ్ హాఫ్ అంతా ఫైట్లో ఉన్నారా బాబు అంటారు. అదో ప్రాబ్లం. ఈజ్ ఏ డైరెక్టర్ థాట్. నాకు కథ చెప్పినప్పుడే ఆ కాన్సెప్ట్ చెప్పాడు. అంటే అదేనండి, ఇప్పుడు తను నమ్మేది ఐటమ్స్. అది నమ్మాడు, తన్ని షూటింగ్లో అంత జాగ్రత్తగా ఎగ్జిక్యూషన్ చేశాడు, స్క్రీన్ మీద చూపించాడు. కథలో ముందు నుంచి నమ్ముతుంది అదొక ఐటమ్, ఇది వర్క్ అయితే సినిమా ఆడుద్ది. ఇప్పుడు అది వర్క్ కాలేదనుకో లాస్ట్కి ఏంట్రా ఆ సోదిగా ఉంది అంటారు. దట్ ఈజ్ ఏ రిస్క్ టాస్క్. అది కొత్తది చేసినప్పుడు ఆ రిస్క్ తీసుకోవాలి, తప్పదు. అది వర్క్ అయింది కాబట్టి వల్ల ప్రతి ఒక్కరు సినిమా గురించి ఎవరు ఏది అంటే పర్వాలేదు అన్నోళ్ళు కూడా క్లైమాక్స్ ఫైట్ మట్టుకు అదిరిపోయిందన్నారు. బికాజ్ ఆఫ్ దట్, కొత్తది కాబట్టి అదిరిపోయిందన్నారు. సాధారణంగా దిల్రాజు సినిమాలు అంటే కథ ఎక్కువ, కథ కొత్తగా ఉంటుంది. సినిమాలో కథకు మించిన ఎంటర్టైన్మెంట్ ఎక్కువ డామినేట్ చేసింది. అంటే నేను అనిల్ నాకు చెప్పినప్పుడు కాదు అనిల్ నాకు కథ చెప్పినప్పుడు ఇది కథనే కాదు, ఏం కథ ఉందని సుప్రీంలో. ఇది ఒక ట్యాక్సీ డ్రైవరు ఒక కుర్రాడు కలిశాడు, ఆడి ప్రాబ్లం తెలిసింది, వీడు అక్కడికి రీచ్ చేశాడు, కొట్టే తెచ్చి, ఇదే కథ. సుప్రీంలో కథ లేదు యాక్చువల్. ఇట్స్ ఏ ట్రూ. ఇప్పుడు సినిమా ఆడుతుంది కదా, ఎందుకు ఆడుతుంది? ఆడియన్ని 2.5 గంటలు మనం ఎంగేజ్ చేయాలి. నువ్వు ఏదన్నా చెప్పొచ్చు. సో ఇప్పుడు అనిల్ నమ్మింది ఏంటి? డైరెక్టర్గా ఇలా స్టార్ట్ అవుద్ది, ఇలా ఫినిష్ అవుద్ది, మధ్యలో నేను నవ్విస్తూ ఐటమ్స్ చేసుకుంటూ వెళ్తాను, ఐటమ్స్ చేశాడు. ఇస్ అ కమర్షియల్ డైరెక్టర్, ఫార్మాట్లో చేశాడు. సో అందుకే ఇవాళ ఇప్పుడు కథ చెప్పాలంటే అది వేరే. మళ్ళీ ఒక్కొక్క డైరెక్టర్ విజన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను అదే ఇప్పుడు ఇందాక మధు అడిగాడు కదా, ఈ సినిమాలో నమ్మింది 2, ఆడియన్స్ని నవ్విస్తూ వెళ్ళాలి, ఐటమ్స్తో థ్రిల్ చేయాలి. అది నమ్మాము, అది వర్క్ అయింది. ఓవర్సీస్ ఏ సినిమా? అంటే ఫస్ట్ నాకు యూఎస్లోనే షో అయింది ఈ సినిమా. షో అయినప్పుడు నాకు యూఎస్ నుంచే కాల్స్ వచ్చినాయి, సినిమా చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఒక 4 కాల్స్ అటెండ్ చేశాను. అంటే ఎర్లీగా స్టార్ట్ అయినాయి ఇక్కడ ఎర్లీ షోస్ పల్లె. సో అప్పుడు అనుకుంది ఎంటర్టైన్మెంట్ 100% రీచ్ అయింది కాబట్టి వాళ్ళకి నచ్చింది. ఓవర్సీస్ వాళ్ళకు మేజర్గా వాళ్ళు లైక్ చేసేది ఎంటర్టైన్మెంట్. అండ్ మ్యాక్సిమం వాళ్ళు సాఫ్ట్ సినిమాల్ని లైక్ చేస్తారు. మనలాగా యాక్షను ఈ సినిమాలు ఓవర్సీస్లో ఉండే ఆడియన్స్కి తక్కువ లైక్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ తక్కువ పర్సంటేజ్.
సో ఈ సినిమాకి అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు నేను ఈ సినిమా ఓవర్సీస్లో కూడా ఆడుతుందని నమ్మాను. కానీ అల్టిమేట్ వల్ల ఓవర్సీస్ మార్కెట్ అనేది 90% వెబ్సైట్లో రివ్యూస్ మీద ఆధారపడుతుంది. ఎందుకు అని అంటే మొన్న నేను 15 days యూఎస్లో ఉన్నాను. చాలామంది కలిసి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మీరు ఇంకా వయా మీడియాగా అడిగారు. ఒక ఆయన నాకు తెలిసిన ఏంటి సార్ 3 ఏళ్ళు అయిపోయింది దిల్ రాజు సినిమా రావట్లేదు, మీ గ్లామర్ కూడా తగ్గింది అన్నాడు. ఫినిషింగ్ ఏనండి, మీ గ్లామర్ కూడా తగ్గింది, కొంచెం లావ్ అయ్యారు అన్నాడు. సో వాళ్ళకు నచ్చే సినిమాలు రివ్యూస్ మీద ఆధారపడి సినిమాలు రన్ అవుతాయి ఓవర్సీస్ మార్కెట్. సో రివ్యూని బట్టే సినిమా ఉంది. ఇవాళ సరైనోడు ఇక్కడ బ్లాక్ బాస్టర్ హిట్, మరి ఓవర్సీస్లో అనుకున్న విధంగా రాలేదు. బికాస్ ఆఫ్ ఇస్ అ రివ్యూ అండ్ బికాస్ ఆఫ్ ఇస్ అ కమర్షియల్ ఫిలిం. ఈ 2 రీజన్స్. సో మాకు అదే జరిగింది. ఈ సినిమాతో సమర్పణగా మారాలి. ఫస్ట్ టైం దిల్ రాజు సమర్పకుడు అని శిరీష్ గారు. సో యాక్చువల్ హర్షిత్ పిల్ల నువ్వు లేని జీవితం గీత ఆడుస్తున్నాం అని తీసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చాడని హర్షిత్కు ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది. ఈ సినిమాకి నేను లక్ష్మణ్ గారు అనుకొని శిరీష్ గారిని ప్రొడ్యూసర్గా చేసి నేను ప్రజెంట్స్ చేయడం జరిగింది. బేసిక్గా ఒకప్పుడు నేను ఒక్కనే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని. శిరీష్ గారు డిస్ట్రిబ్యూషన్ చూసేవారు, శిరీష్ గారు లక్ష్మణ్ గారు థియేటర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చూసేవారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు టోటల్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ అప్పుడు నేను ఒక్కొక్క సినిమా తీసేవాడిని. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ స్టోరీస్ వచ్చేస్తున్నాయి. ఆ నంబర్ ఆఫ్ స్టోరీస్ రావడం వల్ల ప్రొడక్షన్ పెంచాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు నా టేస్ట్ వేరు. నా టేస్ట్ అంటే మీ అందరికీ తెలుసు, మంచి సినిమా, ఫ్యామిలీసు, యూత్ నా టార్గెట్ ఆడియన్స్. మాస్ ఆడియన్స్ నాకు చాలా తక్కువ టార్గెట్. ఇప్పుడు హరీష్ శంకర్ కానీ అనిల్ రావిపూడి కానీ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి నాకు కథ చెప్తున్నప్పుడు వాళ్ళని నమ్మి సినిమాలు తీయాలి. దే ఆర్ ఆల్రెడీ ఈజ్ అ ప్రూవ్డ్ డైరెక్టర్స్. నమ్మి సినిమాలు తీయాలి. నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరుగుతున్నాయి. ప్రొడక్షన్ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే హర్షిత్ని ఒక ప్రాజెక్ట్కి, శిరీష్ గారిని ఒక ప్రాజెక్ట్కి పెట్టి నేను ప్రజెంట్స్ అరవింద్ గారు ఇచ్చిన సజెషన్ అన్నట్టు. అంటే నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు దేని దానికి డివైడ్ చేసి చేస్తే ఈజీగా ఉంటుందని వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే చేశారో అలా. సో ఇయర్లీ 3 to 4 ఫిలిమ్స్ వస్తాయి. సో ఆడియన్స్కి కూడా నెక్స్ట్ ఇంకొక లెవెల్ నేను క్లారిటీ చేయబోతుంది ఏంటంటే ఇక్కడ నుంచి ప్రొడక్షన్ హౌస్ కూడా 2 పెడతాం. పెట్టి నా నుంచి ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు ఉంటాయో వీటికి మట్టుకు నేను ప్రొడ్యూసర్గా ఉండి శిరీష్ గారు లక్ష్మణ్ గారు కో ప్రొడ్యూసర్స్ ఉంటారు. ఇలాంటి కమర్షియల్ సినిమా కావచ్చు, రేపు హర్షిత్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కాబట్టి అది కొత్త కాన్సెప్ట్ సినిమా వస్తే నాకు జడ్జిమెంట్ రాకపోవచ్చు ఆ కథ మీద. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. సో వాడికి నచ్చిన సినిమా చేయాలన్నప్పుడు ఈజ్ ద ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రజెంట్స్. సో ఇప్పుడు ఇలాంటి కమర్షియల్ సినిమాలు చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్టర్స్తో చేయాల్సినప్పుడు శిరీష్ గారు ప్రొడ్యూసర్స్ ఉండి దిల్ రాజు ప్రజెంట్స్. అంటే దేని దానికి సపరేట్గా చేస్తే. సో ఇప్పుడు ఆడియన్స్ చాలామంది నాకు క్వశ్చన్స్ వేస్తున్నారు. 3 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మీ నుంచి అలాంటి సినిమా రావట్లేదు వై అని. అది నాకే పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు వేసిన తర్వాత కరెక్టే కదా, ఇన్ని సినిమాలు చేశాం, కేరింత ఆడింది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడింది, వాళ్ళ సుప్రీం ఆడుతుంది, ఒక కృష్ణాష్టమి మిస్ఫైర్, సినిమాలు అన్నీ ఆడుతున్నాయి కానీ వేర్ ఈజ్ మై మార్క్. సో దానికోసం సపరేట్గా చూద్దామని. ఇప్పుడు నా మార్క్ కావాలి, అలాంటి సినిమా చేయాలంటే నేను కొంచెం టైం తీసుకొనైనా ఒక ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎలా అయితే ఉందో అలాగే మాదే ఈ ప్రొడక్షన్ హౌస్లో ఇలాంటి సినిమాలు వస్తాయి, ఈ ప్రొడక్షన్ హౌస్లో ఇలాంటి సినిమాలు వస్తాయని సపరేట్ చేసి చేద్దాము అని అనేసుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ అలాంటి సినిమా చేస్తున్నప్పుడు అనుకొని అనౌన్స్ చేయడం. అండ్ ఇప్పుడు సో మెనీ ఫిలిమ్స్ చిన్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మారుతితో ఒకటి అసోసియేట్ అయ్యి ఒక సినిమా తీస్తున్నాను, రోజులు మారాయని. అలాగే బెక్కం గోపికి ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పాను, షూటింగ్ స్టార్ట్ అయింది.
సో ఇవి ఈజ్ ఏ ఎకనామిక్స్ యాంగిల్, అంటే ఒక చిన్న సినిమాని కలిపి చేస్తున్నప్పుడు ఉండాలని. దానికేమో ఎస్విసి సినిమాస్ రిలీజ్. సో ఇప్పుడు యశ్రాజ్ రిలీజ్ ఎలాగో హిందీలో అలా ఎస్విసి సినిమాస్ రిలీజ్ అంటే ఓహో ఇది దిల్ రాజు గారు కొన్నారు, రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు గారు ఇది ప్రజెంట్ చేస్తున్నారు అని అంటే ఈ జోనర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. ఈ దిల్ రాజు గారు తీస్తున్నారంటే ఈయన టేస్ట్ ఫిలిం. దేని దానికి సపరేట్గా ఇస్తే ఆడియన్స్కి క్లారిటీ ఉంటుందని ఒక ప్లానింగ్లో ఉన్నాం. బాగా కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, మిస్ఫైర్ అవుతుంది చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది. అంటే అప్పుడప్పుడు జడ్జ్మెంట్ మిస్ఫైర్ అవుతుంది అనేదానికి కృష్ణాష్టం ఒక పెద్ద మళ్ళీ నిదర్శనం. నాకు సక్సెస్ ఫెయిల్యూర్ నేను ఈక్వల్గా తీసుకుంటా. రామయ్య వస్తావా ఫ్లాప్ అప్పుడు కూడా అదే చెప్పా. సో ఇది నేను డైరెక్టర్కో హీరోనో అనను, కథ నాకు చెప్పారు, నేను ఓకే చేశాను కాబట్టి అది నాదే ఫెయిల్యూర్. ఇప్పుడు ఆడియన్స్కి వెళ్తే సార్ ఈ సినిమా మీద అదిరిపోయింది అంటారు, మీది అని వాళ్ళు సపరేట్గా అంటున్నారంటే మీరు కథ సెలెక్ట్ చేశారు కాబట్టి ఇది మీ సినిమా, మీ బ్రాండ్ సినిమా అని ఎలా అయితే అంటున్నారో, ఫెయిల్యూర్ని కూడా నేను ఎవరిని ఇది హీరో వల్ల అయింది, ఇది సునీల్ వల్ల అయింది, ఇది వాసు వల్ల అయిందని చెప్పను. ఇట్స్ ఎ మై మిస్టేక్. కృష్ణాష్టం విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటా. అంటే 2 years బ్యాక్ ఓకే చేసుకున్న కథని సునీల్ ఏదో మనం కొత్తగా చేయాలి, సునీల్ రెగ్యులర్గా ఎంటర్టైన్మెంట్ కాదు, మనం ఇలా హీరోగా చూపించాలని తీసుకున్న నిర్ణయమే రాంగ్. దానివల్లే టోటల్గా రిజల్ట్ అంటే నేను చూసినప్పుడు ఇంకేం కావాలి, హీరోయిజం ఉంది, గ్రాండ్గా తీసాము, పాటలు ఉన్నాయి అనుకున్నాను, కానీ థియేటర్కి వచ్చిన తర్వాత జనాలు సారీ చెప్పారు. సో దట్స్ ఇస్ మై ఫాల్ట్. సో ఇంకా ఫ్యూచర్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ కంటే లెసన్. మార్నింగ్ షో థియేటర్లో పడే వరకు ఏ సినిమా గురించి ఏ సినిమా అయినా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకూడదు. అంటే నాకు ఇది అరవింద్ గారు ఒకసారి చెప్పారు, పిల్ల నువ్వులేని జీవితం సినిమా చూసేసుకున్నాము సార్, ఇంకేం సార్ సూపర్ హిట్ కొడుతున్నాం అని అంటే ఆయన వెళ్ళేవాడు అలా ఆగి, రాజు ఇది సినిమా, మార్నింగ్ షో వరకు నమ్మకు అంటే. అది నా లైఫ్లో ఇమ్మీడియట్ కృష్ణాష్టమి నిజమైంది. సో ఏదైనా అల్టిమేట్ ప్రేక్షకులు చెప్పే వరకు మనం ఎన్ననుకున్నా ఆ రిజల్ట్ వచ్చే వరకు వీఆర్ నార్మల్, దే ఆర్ డిసైడర్స్. అంటే ఇంకా తెలియదు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. 2 సినిమాలు ట్రై చేసాం అంటే కృష్ణాష్టమి అయితే తన తప్పు కూడా కాదు, ఇది వేరే వాళ్ళ కథని చెయ్యు అని నేనే ఎంకరేజ్ చేశాను. సో ఇది వాసుది కూడా కాదు మిస్టేక్. సో ఇంకా తను నెక్స్ట్ టైం మన స్క్రిప్ట్ చేసి చెప్తే దాన్ని బట్టి ఆలోచిస్తాం. ఫెయిల్యూర్ ఇస్తే ఆ డైరెక్టర్ని వేరే అంటే జనరల్గా బయట రిలేషన్ ఉండదు, కానీ మీరు మాత్రం ఫెయిల్యూర్ ఇచ్చిన డైరెక్టర్ మళ్ళీ ఒక సక్సెస్ ఇవ్వాలని మళ్ళీ వాళ్ళకు సినిమా ఇస్తుంటారు. ఎందుకంటే అంటే అదేనండి, ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్తో నేను చూడను. ఇప్పుడు హరీష్ శంకర్ ఉన్నాడు, వచ్చాడు రామయ్య వస్తావా చేశాడు, మిస్ఫైర్ అయింది, ఇమీడియట్లీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని చేసి హిట్ కొట్టాం, నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తున్నాం. అంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి వేవ్ లెంత్ అది. ఇప్పుడు అనిల్ ఉన్నాడు, పటాస్ తర్వాత సార్ సినిమా చేద్దామంటే సుప్రీం చేసాము, నెక్స్ట్ ఇంకో సినిమా కూడా చేద్దాం అనుకుంటున్నాం. అంటే 3rd అవుద్దా 4th అవుద్దా తెలియదు కానీ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళతో చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కాబట్టి వీళ్ళతో ట్రావెల్ అవుతున్నాం చేస్తాం అనుకుంటారు. అది కాదు సక్సెస్ ఫెయిల్యూర్ కాదు. సక్సెస్ఫుల్ అనేది బిజినెస్కు ఉపయోగం, కానీ నాకు వాళ్ళకు కుదిరే వేవ్ లెంత్, నన్ను వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళని నేను అర్థం చేసుకోవాలి. అప్పుడే మాకు ఆ ట్రావెలింగ్ కానీ ఆ ప్రాజెక్టుకి కానీ బాగుంటుంది. ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు ఇలాంటి సినిమాలు కొత్త కథలు అలాంటి అంటే పూర్తిగా కథను నమ్మకం చేసే సినిమా, ఇప్పుడు కథలు లేని సినిమాలు చేస్తుంది. ఏంటి అసలు అంత వేరియేషన్? గుడ్ క్వశ్చన్. అంటే బిగినింగ్ డేస్లో ఏమయ్యేదంటే ఒక పాయింట్ ఏంటి, ఈ సినిమాని ఎలా చూడాలి, ఎకనామిక్స్ క్యాలిక్యులేషన్స్ కూడా ఆలోచించేవాడిని కాదు. కథ నచ్చింది, ఇది సినిమా, ఇది వెళ్దాం తీద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సినిమాలు ఆ రోజు అనుకున్న బడ్జెట్ ఒకటి, సినిమా అయింది ఒకటి, సక్సెస్ కొట్టాం, దాన్ని ఎంజాయ్ చేసాం. నిజంగా మీరు చెప్పిన ఆ 3 సినిమాలతోనే ఒక దిల్ రాజు అనేది ఇస్ ఎలివేషన్. ఆర్య కానీ బొమ్మరిల్లు కానీ కొత్త బంగారు లోకం కానీ అక్కడి వరకు ట్రావెల్ అయిన నాకు దాని తర్వాత తెలియకుండా సినిమాలు మారాయి. మంచి సినిమాలు తీస్తూ స్టార్స్తో సినిమాలు తీయడం, మనం స్టార్స్తో సినిమాలు తీయగానే ఎకనామిక్స్ వచ్చేసాయి.
కథని డామినేట్ చేసి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఓపెనింగ్స్ ఏంటి, ఈ యాంగ్ ఓవర్లకు వెళ్ళిపోయాను. అవి కూడా సక్సెస్ అయ్యాయి. సక్సెస్ అయినప్పుడు ఏది కరెక్టో డెసిషన్ రైట్కి వెళ్ళాల. ఎప్పుడైతే ఒకసారి ఆగానో, ఇప్పుడు లాస్ట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత ఎవడు కమర్షియల్గా హిట్టు, రామయ్య వస్తావు ఒకటి ఆడలేదు, కేరింత హిట్టు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్టు, ఇవాళ సుప్రీం హిట్. రామయ్య వస్తావయ్య, కృష్ణాష్టమి తప్పితే అన్ని సక్సెస్ఫుల్ గ్రాఫేనది సక్సెస్ల పరంగా. బట్ కొత్త సినిమా లేదు. ఆ లోటు నాకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దానికి నేను ఇందాక మీకు చెప్పాను కదా, సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఒక క్లియర్ నా గోల్ నాకు కనిపిస్తుంది. దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఉన్నాడంటే ఈ సినిమాలో కొత్తదనం ఉందా లేదా మేమే చెక్ చేసుకోవాలి. కొత్తదనం లేదంటే నేను తీయాల్సిన అవసరం లేదు. కమర్షియల్గా తీద్దామంటే ఇలా తీసేద్దాం. అంటే ప్రొడక్షన్ పెరిగినప్పుడు 3-4 సినిమాలు జరుగుతున్నప్పుడు నా బ్రెయిన్ని 3-4 కథల మీద డే టు డే ఆలోచించాల్సింది. దాంట్లో తప్పులు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఒకటే సినిమా చేస్తున్నప్పుడు 2 సినిమాలు చేస్తున్నప్పుడు ఆ రెండింటి మీద ఫోకస్ ఉంటుంది. రైట్ ఏంటి రాంగ్ ఏంటి చూడొచ్చు. 4 సినిమాలు చేస్తున్నప్పుడు ఏమవుద్ది, దాంట్లో ఇప్పుడు కృష్ణాష్టమి లాగా ఎప్పుడో తీసుకున్న నిర్ణయం వల్ల కూడా తప్పు జరగచ్చు. బట్ రెడీగా ఉండాలి. 4 ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు 4 సూపర్ హిట్లు కొట్టడానికి మనం దేవుళ్ళం కాదు. దాంట్లో 1-2 మిస్ఫైర్ అయినా ఎందుకు మిస్ఫైర్ అయింది తప్పు జరగకుండా చూసుకోవాలి. సో ఇవాళ ఈ సపరేషన్గా చూస్తుంది కూడా అందుకే. జనగణ మనకు మేము ఒక కథ చేసుకున్నాము, బ్యానర్లో సినిమా చేయాలని. మంచి కథ అది. ఒకరోజు పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేసి అడిగారు నన్ను, భయ్యా నాకు ఒకటి కావాలి అని. ఏంటి భయ్యా చెప్పండి అన్న. ఒక టైటిల్ కోసం పంపిస్తే మీ బ్యానర్లో ఉంది భయ్యా. ఏ టైటిల్ భయ్యా అంటే జనగణమన. అవును భయ్యా నేను ఏదో సినిమా చేద్దాం, బట్ డిలే అవుతుంది, నాకు ఆ టైటిల్ కావాలి భయ్యా అన్నాడు. జస్ట్ అలా 10 seconds పాజ్. నేను అంతే, సరే భయ్యా లెటర్ పంపించండి ఇచ్చేస్తానని ఇచ్చేస్తాను. అంతే, ఆ క్విక్ డిసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎలాగో ఆ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్ టేక్ ఆఫ్ చేయట్లేదు, వారికి కావాలనుకున్నప్పుడు నేను హోల్డ్ చేయడం వల్ల కూడా లేదని ఇచ్చాను. ఆ కాన్వర్సేషన్ ఆ డిస్కషన్ ఇంకా మాకేం జరగలేదు. టైటిల్ అడిగారు ఇచ్చేసి. అదేనండి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇట్స్ బిజినెస్ ఫార్మాట్. అంటే నేను ఐఎమ్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను. థియేటర్స్ కొన్ని ఉన్నాయి తెలంగాణలో, అయింది ఉత్తరాంధ్రలో. సో నా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ చార్ట్ ఉన్నారు. నా సినిమాలు ఎవరైతే కొనేవాళ్ళు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటరు. ఓ మంచి అనిపిస్తుందంటే తీసుకురావడానికి ప్రయత్నం. అండ్ ఇది మాది ఇప్పుడు బిగ్ సంస్థ అయిపోయింది. సంస్థ అయినప్పుడు ఖాళీగా కూడా కూర్చోలేము ఆఫీస్లో. ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. ఆ యాక్టివిటీలో తప్పు జరగకుండా చూసుకోవాలి. సో అప్పుడు అందుకే ఓకే బంగారం మణిరత్నం గారిది కానీ, ఇప్పుడు పోలీసుడు కానీ, సో డైరెక్టర్స్ మీద ఉన్న కంటెంట్ వల్ల మనం డబ్బింగ్ రిలీజ్ చేయడానికి ఒప్పుకొని రిలీజ్ చేస్తాం. ట్రై చాలా చేస్తాం, ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరగవుగా, ఇంకేం జరగలే. నాకు అదృష్టం ఉంటే చేస్తాను, లేకుంటే అయ్యో మిస్ అయిపోయానని బాధపడతాను. అవి ఇంకా ప్రాసెస్ కదా, అది ఆగదు. ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఆర్య సినిమా ఉంది, మాకు అల్లు అర్జున్ హీరో అవుతాడని మాకు తెలియదు, ఆయనకు తెలియదు. ఒక చీకట్లో ఆయన వాక్ చేసుకుంటూ వస్తే మా క్యారెక్టర్ దొరికాడు, అది ఆర్య అయింది. అంటే ఇట్స్ ఎ మ్యాజిక్. సినిమా అనేది నేను ఎప్పుడు మనం అనుకుంటే జరగవు, కొన్ని మ్యాజిక్స్ జరుగుతాయి. ప్లాన్డ్ చేస్తామా ఇది కరెక్ట్గా కొట్టాలని. ఎగ్జాంపుల్ కృష్ణాష్టమి, ఏముంది అంత కరెక్ట్ ఉంది ఇది కొడతామని. వర్కౌట్ కాలేదంటే మనం అనుకునేవి జరగవు. ప్రయత్నం చేస్తూ వెళ్ళాల్సిందే. డైరెక్షన్ అనేది నో, అది ఫిక్స్. నేను
అంటే డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేసేస్తాను అనుకుంటే, కానీ నేను డైరెక్షన్ చేయాలంటే 2 సంవత్సరాలు వేరే పనులు అన్నీ పక్కకి వెళ్ళిపోవాలి, అవసరం లేదుగా. ఆ ఛాన్స్ ఇంకొకరికి ఇచ్చేయచ్చు కదా అనేది నా ఫీలింగ్. శతమానం భవతి ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. జాన్ 14th రిలీజ్. స్టార్టింగు రిలీజ్ డేట్ లాక్. ఇప్పుడు ఆ హీరోలు చేస్తున్న సినిమాల్ని బట్టి నాకు ఆగస్ట్ నుంచి ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళతో నేను ఆ సినిమా చేయబోతున్నాను. ఇట్స్ ఎ పక్కా దిల్ రాజు ప్రొడ్యూసర్ ఫిలిం. అది హీరోలు ఉన్నారు అంటే నాకు అదే చెప్తుంది. ఆగస్ట్లో స్టార్ట్ చేసి జాన్ 14th రిలీజ్ ఆ సినిమా. శతమానం భవతి క్యాప్షన్ కూడా పెట్టేశాను, ఫెస్టివల్ లాంటి సినిమా కాబట్టి జాన్ 14th రోజు సినిమా రిలీజ్ చేయాలి. సో ఫెస్టివల్ లాంటి సినిమా, ఫెస్టివల్ ఫిలిం. సో జాన్ 14th నేను మిస్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు దానికి ఎవరి డేట్లు అవైలబుల్గా ఉన్నాయి. రాజ్ తరుణ్ ఈజ్ రెడీ, కథ విన్నాడు రెడీ. డేట్స్ని బట్టి నాకు రేపు డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ వేరే సినిమాలు ఎంగేజ్ అయ్యి సార్ అన్నారనుకో, కుదరదు నాకు అది. చిచ్చి అవన్నీ ఏదో మొన్న నేను మీడియాలో చూశాను. ఆయన నా గురించి, నా కథ గురించి కానీ ఇంకోటి కానీ విన్నాడు, నేను చేస్తున్నాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకటే మీటింగ్ అయింది. మరి అది ఎందుకు వచ్చిందో అలా ఐ డోంట్ నో దట్. నాకు అంటే మళ్ళీ పెద్ద హీరోలతో చేశాను, అందరితో చేశాను. ఈ రోజు వరకు ఏ హీరో కూడా నాకు కథలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మార్చండి, అలా మార్చండి అని ఎవరు చెప్పలే. డౌట్స్ ఉంటే రేజ్ చేస్తే ఆ డౌట్స్ రైట్ ఆ రాంగ్గా డెసిషన్ తీసుకున్నాను తప్పితే ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు నేనే కథలో ఫుల్ ఇన్వాల్వ్ అవుతాను. డైరెక్టర్ ఒక ఐ అయితే నేను ఒక ఐ అంత అబ్జర్వ్ చేస్తాను, సినిమాని అంత ఫాలో అవుతాను. యా అంటే మన సిటీలో ఉంటుంది. అండ్ ఒక హౌస్ చూసాము, మంచి హౌస్ దొరికింది, చాలా న్యాచురల్గా తీయాల్సిన సినిమా. దాన్ని అలాగే చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. అంటే 1.5 year నుంచి శేఖర్ గారు ఒక కథ చెప్పారు, అది నాకు బాగా నచ్చింది. డెఫినెట్గా ఆ కథ చేసేది ఉంటే మా ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఉంటుంది. ఇంకా అవేం మెటీరియలైజ్ కాల. వన్స్ అన్నీ ఇప్పుడు ఏదో ఫ్లూక్ న్యూస్లు ఇవ్వను, అన్నీ లాక్ అయితే దిస్ ఎ లాక్ ఉంటుంది. సుకుమార్ ఫ్రీ అయ్యి ఇస్తే చేయాలి. ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పింది, అనుకుంటాం పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాం, దేవిద 1 అనుకున్నాం. సుక్కుకు సడన్గా రామ్ చరణ్ సినిమా రాగానే ఇది న్యాచురల్గా దేవిశ్రీ ప్రసాద్ సినిమా చేయాలా, రామ్ చరణ్ సినిమా చేయాలా. ఒక డైరెక్టర్గా రామ్ చరణ్ సినిమా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఎకానమిక్స్ కానీ ఇప్పుడు ఇక్కడంటే రెమ్యునరేషన్ చాలా తేడా వస్తుంది, అక్కడైతే ఎకానమిక్స్ ఉంటుంది, మారిపోతుంది. సో ఎన్నో సినిమాలు ఓపెనింగ్ అయ్యాకే ఆగుతాయి, మన అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో ఓపెనింగ్ చేసి కూడా ఆపేస్తాం, షెడ్యూల్ అయ్యాక కూడా ఆగిపోతాయి కొన్ని అప్పుడప్పుడు. సో సినిమాని నమ్మలేం, అంత మెటీరియలైజ్ అయ్యి 2-3 షెడ్యూల్ అవుతే అమ్మాయి ఇది జరుగుతుంది అన్నట్టు. అంటే ఫ్యామిలీది కానీ యూత్ ఫిలిమ్స్ నేను ఈజీగా జడ్జ్ చేయగలుగుతానని నాకు నమ్మకం. ఇలాంటి కొత్త సినిమాలు నాకు, నా జడ్జిమెంట్ మీద నాకు ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ అవుతే నేను ఎక్స్పెరిమెంట్ తీయను. ఎక్స్పెరిమెంట్ తీస్తే ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఎకనామిక్గా. సో అది చిన్న సినిమా అనుకో, ఇప్పుడు క్షణంలాగా ₹1 కోటి తీస్తే ఎక్స్పెరిమెంట్ తీయచ్చు. బిగ్ ఫిలిమ్స్ తీయాలంటే కొంచెం నాకు క్వశ్చన్ మార్కే. మళ్ళీ అప్రోచ్ కాలేదు. గాడ్ నోస్. నేను ఇందాక చెప్పాను కదా, అనుకుంటే జరగవు, అనుకోకుండా జరగాలి. అయితే ఈ మధ్యన ఫేక్ సినిమాకి కూడా సక్సెస్ మీకు పెడుతున్నారు, డబ్బా పెడుతున్నారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అన్నారు. మీరు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు మీకు కృష్ణాష్టమి ఉందండి, నేను పారిపోయా. సక్సెస్
నాకు ప్రెస్ మీట్లు పెట్టాలంటే భయం. అంటే మనకే తెలిసిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ షో తెలిసిన తర్వాత మనం దాన్ని ఇప్పుడు వచ్చి నేను మైక్ ముందు ఏం మాట్లాడాలి? ఇవాళ సుప్రీందే మీతో 9th డే కలుస్తున్నాను నేను. నా స్పీడ్కి నేను ఫస్ట్ డేనో సెకండ్ డేనో పిలవండి అమ్మ మాట్లాడతానొచ్చు కదా. తీసింది కమర్షియల్ సినిమా, జనాలు ఎక్కడి వరకు తీసుకెళ్తారో వెయిట్ చేద్దాం. పోతే అది తప్పు, పోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఏంటి, వాడు డబ్బులు పెట్టుకుంటాడు. సార్ మాకు టీవీలలో రావట్లేదు సార్, ఏదో ఒకటి మాట్లాడు సార్, కలెక్షన్స్ బాగానే ఉన్నాయి సార్ అంటాడు. అంటే అది మొత్తము ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటే మనకు ఎలా ఉంటుంది, బతుకుతాడేమో అనే నమ్మకం ఉంటుంది కదా. నమ్మే కదా మనము హాస్పిటల్కి వెళ్ళి డబ్బు స్పెండ్ చేస్తాం, అన్నీ చేస్తాం, బతుకుతారేమో. మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కూడా అదే కర్మ. ఆడదు అని తెలిసినా కానీ ఏమో ఆడుద్దేమో, ట్రై చేద్దాం, జనాలకు నచ్చుద్దేమో. కొంతమంది ఫోన్ చేస్తారండి, సార్ సినిమా బాగుంది సార్, ఎందుకు బాగాలేదు అంటున్నారని. ఎలా ఉంటుంది మాకు? వాడు చెప్పిందంటే బాగానే ఉన్నట్టుంది. సార్ డెసిషన్. ఇప్పుడు రామయ్య వస్తా రిలీజ్ రోజు నేను హరీష్ 2 o'clock కలిసాం, సినిమా పోయింది, హీరో దగ్గరికి వెళ్ళాం, 3 o'clock కూర్చున్నాం. ఎందుకు ఫ్లాప్ సినిమా తీసామని మేము 6 గంటలు డిస్కషన్ చేసుకున్నాం. అది క్లారిటీ. అంటే తప్పు సినిమా అని తెలిసిన తర్వాత, బట్ మేము 4 గోడల మధ్యకి వెళ్ళి బయటకు వచ్చి మా సినిమా పోయిందని రెండో రోజు స్టేట్మెంట్ ఇవ్వలేంగా. ఎంతో కొంత రెవెన్యూ పోయే సినిమా కూడా చూసేవాళ్ళు ఉంటారు. ఆ రెవెన్యూ వల్ల మనకు తెలిసి కూడా తప్పు చేయాల్సి వస్తుంది. చాలా క్లారిటీ. రామరామ కృష్ణ కృష్ణ కూడా ఉంది. ఇంకా బ్యానర్లో రాముడు కృష్ణుడు కనిపించదు. ఆయనే కదా మరి ఇది కూడా. ఆయన ఫీలింగ్ అదేనేమో, నా పేరు పెట్టుకుని రాముడితో కృష్ణుడితో చేస్తున్నా. ఆల్రెడీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్లో ప్రాసెస్ ఉంది, అయిపోద్ది. అదేనండి, ఇట్స్ ఏ ఎక్స్పెరిమెంట్. మనం ప్రయత్నమే చేయకుండా ఎలా తెలుస్తుంది? 1, 2 ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఆన్లైన్ అయిపోతుంది. అయిపోతే కూడా చిన్న సినిమాలకు థియేటర్ దొరకట్లేదు అనేది ఒకటి ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక షో ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని ఆడియన్స్ ఎంతమంది చూస్తున్నారనేది ఆన్లైన్లో అందరికి ఓపెన్ అయిపోద్ది. ఇవాళ ఓవర్సీస్ ఉంది, ఓవర్సీస్లో ఏంటి క్లారిటీ, ఏ సినిమా ఎంతమంది చూస్తున్నారు. ఇక్కడ మనం గొప్పలు ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడిన అక్కడ నడవదు. ఓవర్సీస్లో అక్కడ రన్ ట్రాక్ ఉంటుంది వాడికి, ఎంతమంది చూస్తున్నారని. ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడితే 3 daysలో వాళ్ళు చెప్పేస్తారు. ఫ్రైడే, సాటర్డే, సండేతోని మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా ముందు. సో ఇప్పుడు చిన్నదైనా పెద్దదైనా ఆడియన్స్ చూసే సినిమాలు మనం తీస్తున్నామా లేదనే చూసుకోవాలి. ఇప్పుడు క్షణం అనేది చిన్న సినిమా కదా, ఆడింది, ఆడియన్స్ చూశారు కాబట్టి అది పెద్ద సినిమా కాగలిగింది. దట్స్ డిఫరెన్స్. టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయని ఈ మధ్య దృష్టికి వెళ్ళింది. కొన్ని అసోసియేషన్ కోఆపరేషన్ అన్నీ చేస్తాయండి. గవర్నమెంట్ జీవో పంపిస్తే ఎందుకు చేయండి? గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసేస్తే అన్నీ ఆటోమేటిక్ రూట్లోకి వచ్చేస్తాయిగా. గవర్నమెంట్కి అగనిస్ట్కి ఎవరు వెళ్ళరు కదా. ఇవాళ సరైనోడు రిలీజ్ అయింది, 24 రిలీజ్ అయింది, సుప్రీం రిలీజ్ అయింది. షాకింగ్ ఏంటంటే సరైనోడు, సుప్రీం కూడా మల్టీప్లెక్స్లలో కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును, మీడియం ఇప్పుడు దానికి ఉంది కదా సింగిల్ స్క్రీన్. నువ్వు మల్టీప్లెక్స్కి ఎందుకు వెళ్ళాలి? ఓకే, నువ్వు హైదరాబాద్ ఇలా మాట్లాడుతున్నావు. ఒకసారి చెన్నై, బెంగళూరు, బాంబే చూడండి, 500 టికెట్. వీకెండ్స్ 500 రూపీస్ టికెట్. చెన్నై, బెంగళూరు, బాంబే. మన వాళ్ళు చాలా మంచి వాళ్ళని సాటిస్ఫై అవుతున్నాం. అమ్మరే మీరు ఇలాగే ఉండండి రా పెంచక. ఓకే.
ఇట్స్ ఎ ట్రావెల్ మూవీ. నేను సెకండ్ ఫిల్మ్ పటాస్ తర్వాత ఒక ట్రావెల్ మూవీ చేద్దామని అనిపించింది నాకు. సో నాకేమైనా అనిపించినాయి చెప్పాలనుకున్నాయి ఆ సీన్స్లో ఇంకార్పొరేట్ చేసి చెప్పాలనిపిస్తుంది. అలా అని చెప్పి కంప్లీట్ ఏదో మెసేజ్ ఓరియంటెడ్గా అని కాదు, కానీ నేర్చుకోవడం అంటే సినిమానే నాకు అన్ని నేర్పింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం. సుప్రీం హీరోగా ఇంకో మెట్టు ఎదిగాడు సాయి ధరమ్ తేజ్ సుప్రీం సినిమాతో. తన రిజిడ్ లుక్స్ పైన, ఎక్స్ప్రెషన్స్ పైన బాగా వర్కౌట్ చేసినట్టు అనిపించింది. క్లోజ్ టు న్యాచురల్ యాక్షన్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశాడు సుప్రీం సినిమాలో. డాన్స్, ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్ ఆన్ అ హోల్ సుప్రీంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇరగదీశాడు.